Happy evening, good morning, and good evening, my dear friends. బిఎంసి లైవ్ ప్రేక్షకులకు కూడా స్వాగతం. ఆమ్, ఈరోజు మనం ఇంకా కొంచెం అంటే మన ఈ వీక్ అంతా మెంటల్ హెల్త్ సెషన్ కదా! సో, ఇంకొంచెం దాని గురించి కొంచెం విజ్డమ్ పెంచుకుందాము. ఇప్పుడు పత్రి సార్ చెప్పినట్లు ఆల్రెడీ నిన్న చంద్ర సార్ ఆహ్, ఆ 3 సర్కిల్స్ గురించి చెప్పారు. ఆ 3 లంకణాల గురించి. దాన్నే ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేస్తారు ఇవాళ కొత్త టాపిక్ తోటి. ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, అలాగే మన మన ఆలోచన విధానము. మనం ఎలా ఆలోచిస్తాము అనేది మన మీద ఎలా పడుతుంది అనే విషయం గురించి కూడా నిన్న తెలుసుకున్నాం కదా! నిన్న సెషన్‌లో. అంటే మన ఆలోచనలు సరిగ్గా ఉంటే మన ఆరోగ్యము సరిగ్గానే ఉంటుంది. మన ప్రతిదీ సరిగ్గానే ఉంటుంది. అంటే ఎ ఈ ఎనర్జీ అనేది మన ఆలోచన విధానాన్ని బట్టి తి మన ఎనర్జీ లెవెల్స్ కూడా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకున్నాము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ థాట్ ఈ రెండిటితో పాటు ధ్యానము. ఈ ధ్యానం చేయటం వల్ల ఏంటంటే, మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీ వల్ల మనం ఎప్పుడూ చార్జ్‌లో ఉంటాము అనే విషయాన్ని గూడా నిన్న చంద్ర సార్ నుంచి తెలుసుకున్న విషయం కదా! సో, ఫ్రెండ్స్, అయితే ఇవాళ మనము ఈ మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఈ ధ్యానం వల్ల మనకి అది ఎలా హెల్ప్ అవుతుంది? సహాయపడుతుంది అనే విషయం గురించి మనం చంద్ర సార్ నుంచి ఏదో ఆ విషయంపై తెలుసుకుందాము. వినేద్దామా ఫ్రెండ్స్? థాంక్ యూ. సార్ ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ డే మాస్టర్స్, ఏ ఫ్రెండ్స్. గ్రేట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. 2020లో కోవిడ్ టైంలో చాలామంది వచ్చారు బుధాసేవ ప్రోగ్రామ్స్కి కానీ మన పిఎస్ఎం ప్రోగ్రామ్స్ కానీ. అది కంటిన్యూ అవుతుంది ఎప్పుడు కూడా. ఒక ఆవిడ ఢిల్లీ నుంచి, అంటే సిచ్యువేషన్ ఎలా అంటే తనకి ఇంకా రిలేషన్షిప్ సరిగ్గా లేదు. తను ఆల్మోస్ట్ సైకాలజిస్ట్ డిగ్రీ ఉంది, కానీ షీఈ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్. మైండ్ కంట్రోల్లో లేదు. సిచ్యువేషన్ హోప్లెస్గా ఉన్నట్టుగా ఉంటుంది, బికాజ్ కళ్ళు మూసుకుంటే ఉండలేరు. కానీ ధ్యానం ఏదైనా రిలీఫ్ వస్తుందని ఒక నమ్మకంతో పట్టుకొని చేస్తూ 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 ఒక 6 మంత్స్కి అయితే పూర్తిగా మారింది. తర్వాత యాక్టివ్గా షేర్ చేస్తూ 1 ఇయర్ కల్లా ఎవరైతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని ఉండాలని ఉన్నటువంటి వ్యక్తి ఒక గొప్ప కౌన్సిలర్గా తయారైంది. ఆమె అద్భుతంగా కౌన్సిల్ చేస్తూ ఎంతోమందికి ఇప్పుడు ధ్యానం చెప్తూ ఒక ప్రొఫెషన్ సెర్చ్ చేసుకొని. And then so many people, she keeps writing, saying, Chandra sir, look at the messages that people are sharing to her, saying that, no, మీ వల్ల మా లైఫ్ ఎంత అద్భుతంగా ఉంది. అదే మెంటల్ హెల్త్లో, మానసిక ఆరోగ్యంలో. అంటే టోటల్ 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 టర్న్ అరౌండ్ ఆఫ్ లైఫ్. ముగ్గురులో ఒకరికి, యంగ్స్టర్స్లో అమెరికాలో ప్రెడిక్షన్, ముగ్గురులో ఒకరు ఒక మెంటల్గా ఏదో ఒక ఇల్నెస్ ఉంది అని ఇప్పుడు స్టాట్స్లో వస్తుంది. ముగ్గురులో ఒకరికి. ఆర్ స్టాగరింగ్ స్టాట్స్. అది అక్కడే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఉండిపోయిన ఆశ్చర్యపడాల్సిన లేదు. ఎందుకంటే యంగ్స్టర్స్ చూసినప్పుడు, మిడిల్ ఏజ్ చూసినప్పుడు సొసైటీ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మైండ్ పూర్తిగా కంట్రోల్ లేకపోవడంతో కన్ఫ్యూజన్లో ఉంటూ, ప్రెషర్లు ఉంటూ, ఒక వెల్తీ ఉంటూ లైఫ్లో మెనీ మెనీ థింగ్స్ లీడ్ టువర్డ్స్ దో సిచ్యువేషన్స్. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్, సరైన అవగాహన లేనప్పుడు, ఎక్స్ట్రీమ్ కేసులో ఉన్నప్పుడు మనం ఒక సొసైటీ టెండెన్సీకి వస్తాం. ఎందుకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నా వల్ల అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఉండాలి, వేస్ట్, నా ద్వారా ఎంత వరస్ట్గా జరుగుతుంది అని ఎన్నో రకాల టెండెన్సీస్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్స్. మెంటల్ హెల్త్కి సంబంధించినవి, మానసిక ఆరోగ్యం. అండర్స్టాండింగ్ లేక మాత్రమే ఇది. ఎరుక లేదు, అండర్స్టాండింగ్ లేదు.
యునైటెడ్ నేషన్స్ వారు వాళ్ళ వెబ్సైట్లో December 21 వరల్డ్ మెడిటేషన్ డేగా గుర్తించినప్పుడు చెప్పినటువంటి విషయం వెబ్సైట్లో ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ అంటే ఎంతో హైయెస్ట్ లెవెల్స్ అంటే ఎంతో ఎక్కువైనటువంటి లెవెల్స్ ఆఫ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కి అర్హులు. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు గెయిన్ హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. అందుకని వాళ్ళు వరల్డ్ మెడిటేషన్ డే ధ్యానం గురించి అవేర్నెస్ క్రియేషన్ చేయడం కోసం వరల్డ్ మెడిటేషన్ డే డిక్లేర్ చేశారు. మెంటల్ హెల్త్ ఫిజికల్గా అంటే కెమికల్స్ తీసుకొని మెడిసిన్ తీసుకుంటాం. మరి మెంటల్గా ఉన్నప్పుడు దానికి ఏం చేయాలి? దానికి ఎలా పోతుంది? అది మెంటల్ అంటే ఇస్ థాట్, ఇస్ నాట్ ఫిజికల్. మైండ్ ఈజ్ థాట్, ఆలోచన, భావము. వాటిని ఫిజికల్ కాదు కదా పట్టుకోవడానికి. దానికి ఎలా ఆలోచన భావాల్ని మార్చాలంటే ఎలాగా? ఏదైనా కెమికల్ ఇస్తే మారుతుంది ఆలోచన. అది ఎలా శక్తిలో ఉంది కదా, శక్తి క్షేత్రంలో ఉంది. దానికి అటువంటి పద్ధతులే అవసరము. కౌన్సిలింగ్ చేస్తున్నాము, కానీ కౌన్సిలింగ్ కన్నా అవగాహన పెంచడము, ధ్యానం చేయటము రెండు హైయర్ ప్లేన్స్లో విషయాలు డియర్ ఫ్రెండ్స్. ఈ హైయర్ ప్లేన్స్లో ఉన్న విషయాలు ధ్యానము, అవగాహన పెంచడము రెండిటి ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఎంతోమందికి మెంటల్ హెల్త్ అనేది చాలా చక్కగా మెడిటేషన్ ద్వారా, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ ద్వారా మెంటల్ హెల్త్ అనేది చాలా 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 క్లియర్ అవుతుంది. ఈరోజు మ్యాక్సిమం ఏవైతే మెంటల్ హెల్త్ ఛాలెంజ్ అంటున్నారో, డిప్రెషన్ అంటూ లేకపోతే యాంగ్జైటీ అంటూ ఇవన్నీ చెప్తున్నారు, అవన్నీ కూడా మ్యాక్సిమం జస్ట్ కేవలం ప్రెషర్ వలన, ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మన ఎన్వైరాన్మెంట్లో కండిషన్స్ వలన, ప్రెషర్ వలన, దాన్ని తట్టుకోలేక, సరైన అవగాహన లేక, అవగాహన అంటే సపోజ్ నేను ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది అనుకోండి 1 ఇయర్, ప్రాబ్లం ఏమొచ్చింది? ఉండిపోతుంది. దానికి ఎందుకు అంత ఇదైపోవాలి? పేరెంట్స్కి అవగాహన లేదు, పిల్లలకి అవగాహన లేదు. ఉండిపోతే ఏమి అయిపోయిందా? లైఫ్ వేస్ట్ అయిపోయిందా? అవగాహన లేదు, అది ప్రెషర్గా తీసుకుంటాము. జాబ్ పోతుంది, దానివల్ల ఏమైనా పోయిందా? దానివల్ల ఏం పోతుంది? 45 వస్తుంది, 45 ఇయర్స్ వచ్చేసరికల్లా ఇంట్లో ఎవరు పిల్లలు కూడా ఉండరు అప్పటికి. ఎందుకంటే పిల్లలు పట్టించుకోరు కూడా ఆ టైంకి. వన్ ద బికమ్ టీన్స్ దే ఆర్ ఆన్ దేర్ ఓన్. సడన్గా అంతవరకు అదే ప్రపంచంగా ఉన్నటువంటి పేరెంట్స్ సడన్గా పిల్లలు కూడా పట్టించుకోకపోయేసరికల్లా, కొత్త వ్యక్తులు ఫ్రెండ్స్ రాకపోయేసరికల్లా ఎంటీనెస్ అయిపోతుంది అంటాం. ఎట్లాంటి స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఎవరు లేరు పట్టించుకోవడానికి, లేదు, లైఫ్ ఏం చేయాలో తెలియదు, అవగాహన ఉండదు, వేస్ట్, ఎవరు పట్టించుకున్నట్టుగా ఉంటుంది. అవగాహన ఉంటే, నేను ఎప్పుడు నిత్యము కంప్లీట్ అని ఉంటే, నేను ఏది కావాలంటే నా క్రియేట్ చేసుకుని, నా పర్పస్ ఉంది, పర్పస్లో భాగంగా నేను చెయ్యాలి. ఎంతసేపు నా పిల్ల అనుకుంటూ, నా ఇల్లు పిల్ల అనుకుంటూ పట్టుకోకుండా నేను పర్పస్లో ఉండాలి. అవగాహన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చక్కటి పాత చూసుకొని మనం అద్భుతంగా జీవితాన్ని జీవిస్తాము. ఇవన్నీ కూడా లేకపోతే అవి సిగ్నిఫికెంట్ మెంటల్ ఇల్నెస్ కింద వస్తాయి. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే డిజార్డర్స్ అంటాం. పోస్ట్ ట్రమాటిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్, ఓసిడి. పోస్ట్ ట్రమాటిక్ డిజార్డర్ అంటే ఏంటి? ఏదైనా ట్రమాటిక్గా ఒక ఆపరేషన్ జరిగినప్పుడు, లేకపోతే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అటువంటి వ్యాధితో ఇంకో చనిపోతే మనకు తెలిస్తే అది ఎట్లేని ట్రామా. అమ్మా, నేను చేసుకుంటే లేకపోతే ఇదేంటి ఇలా చనిపోతే అవకాశం ఉందని ఒక ట్రామాగా ఉంటుంది అది. చాలామందికి అయింది కోవిడ్ టైంలో. ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో వాళ్ళు ఎదురుగండా చాలామంది అలా వెళ్ళిపోతుంటే అది ఒక ట్రామాగా తయారవుతుంది. ఎంతో ట్రామా. ఆ ట్రామా నుంచి బయటికి రాలేము. అంటే మాట్లాడితే అది గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చినప్పుడు ఇంటెన్స్ అమౌంట్ ఆఫ్ ఆలోచనలు వస్తాయి. దాన్ని బయటికి తట్టుకోలేము, బయటికి రాలేము దాని నుంచి. ఇంకా అందులో ఒక నెగిటివ్ దీంట్లో ఉండిపోతాం. ఓకే. సో సో డియర్ ఫ్రెండ్స్, ఇవన్నిటికీ అబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్ ఏంటది? ఉన్నది ఉన్నట్టు చాలా క్లీన్గా, నీట్గా అంతా విధంగా ఉండాలి. ఒక చిన్నది మాత్రం పక్కకు జరిగినా కూడా ఎవరు ఆపలేరు. ఇంట్లో కానీ, ఒక టేబుల్ మీద కానీ, ఒక కుర్చీ మీద కానీ, సోఫాలో కానీ, గదిలో కానీ, అది ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి. సిచ్యువేషన్ ఉండలేరు. సమ్వేర్ ఎక్కడో ఏదో ఒక గత జనానికి సంబంధించిందో ఒక ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెడిటేషన్ ద్వారా, థాట్ కంట్రోల్తో రావటము, పాస్ట్ ఎమోషన్స్ అనేవి డిజాల్వ్ అవటం ద్వారా డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా ఖచ్చితంగా
వాటి నుంచి రిలీఫ్ వస్తుంది, క్యూర్ వస్తుంది, మెనీ మెనీ థింగ్స్. మానసిక ఆరోగ్యము ధ్యానం ద్వారా చక్కగా పెరుగుతుంది. ముఖ్యంగా మూడు విషయాలు: ఒకటి, భయాలు తగ్గటము; రెండు, మన నెగిటివ్ ఆలోచనలు తగ్గటము; మూడు, ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి ఉంటాయి, అవి చక్కగా పెరుగుతూ ఉంటాయి ధ్యానం చేస్తున్న వాళ్ళకి మన బ్రెయిన్లో. భయాలు తగ్గడం ద్వారా, భయాలు అనేవి ఎలా తగ్గుతున్నాయి? ఆటోమేటిక్గా మన పాత విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏదైనా సిచ్యువేషన్స్ అనేవన్నీ కూడా డిజాల్వ్ అవుతుంటాయి అనుకున్నాం కదా. పాస్ట్ని కట్ చేస్తుంది, డిజంగేజ్ చేస్తుంది ధ్యానం. అనవసరమైన పాస్ట్ కట్ అయిపోతుంది. ఏదైనా పాస్ట్ డిజంగేజ్మెంట్లో ఉండి ప్రజెంట్లో ఉంటాం. పాస్ లేనప్పుడు, పాస్ బేరింగ్ లేనప్పుడు మనకి భయం ఉండదు. ఏదైనా ఒక రోడ్ యాక్సిడెంట్ అనో, లేకపోతే ఒక జాబ్ విషయంలో అనో, ఇంకోటి 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 ఇవన్నీ ఉండవు. ఏదైనా కరెంట్ మూమెంట్లో మనం సరిగ్గా ఎందుకు ఉండలేము? ఈ మూమెంట్లో నేను ఇక్కడ చూస్తున్నప్పుడు పాస్ట్ గుర్తొస్తుంది అనుకోండి, 3 సార్లు నా పవర్ ఫెయిల్ అయింది, మ్యూజిక్ ఆగిపోతుంది ఆగిపోతుంది అంటున్నాను. అప్పుడు ఓ మళ్ళీ జరిగితే ఏంటి అని అన్నసరిగా ఆలోచన వస్తుంది. పాస్ట్ ఇక్కడ ఎగిరిపోయింది అనుకోండి, ఇది లేదు, ఇక్కడ మనం ఇక్కడే మీతోటే ఉంటాను, నేను ఏం జరిగితే జరగదు, తర్వాత సంగతి. ఊరికనే వరి అవుతూ ఉంటాం, పాస్ట్ కనెక్ట్ చేసుకుంటే అది రిజాల్వ్ అవ్వాలి. సో పాస్ట్ వెళ్ళిపోతే భయాలు తగ్గిపోతాయి ఫ్రెండ్స్, మ్యాక్సిమం. అంటే ఆలోచనలు, గత మెమరీస్, ఆ పాస్ట్ మెమరీస్ అంటే ఏవైతే సరిగా మెమరీస్ ఉన్నాయన్నీ వెళ్ళిపోవాలి, భయాలు తగ్గుతాయి ధ్యానం ద్వారా. దీనికి ఫిజియోలాజికల్గా మన మిడ్ బ్రెయిన్ ఒకటి ఉంది, అంటే సెకండ్ బ్రెయిన్, లింబిక్ బ్రెయిన్. అందులో అమిగ్డాలా అని చెప్పేసి ఒక ఎమోషన్ సెంటర్, ఒక పార్ట్ ఉంది మిడ్ బ్రెయిన్లో. ధ్యానం చేసిన వాళ్ళకి గమనించింది ఏంటంటే అమిగ్డాలా ష్రింక్ అవుతూ ఉంటుంది, చిన్నది అవుతూ ఉంటుంది. అమిగ్డాలాలో కోపానికి సంబంధించిన ఏరియా ఉంటుంది, భయాలకు సంబంధించిన ఏరియా ఉంటుంది, ఆనందానికి, ప్రేమకు, ఇలాగ అన్ని రకాల ఎమోషన్కి సంబంధించిన ఏరియాలు అమిగ్డాలా ఒక చిన్న పార్ట్లో ఈ మిడ్ బ్రెయిన్లో ఉంది, బ్రెయిన్కి సెంటర్లో. అందులో ఎక్కడైతే ఫియర్స్, ఎక్కడైతే ఈ కోపాలు ఇలాంటివి ఉన్నాయో అవి ఏరియాని షింక్ అవుతుంది ధ్యానం చేసినప్పుడు. అది రీసెర్చ్ ద్వారా కనుక్కొనబడింది. ధ్యానం చేసిన వాళ్ళకి ఈ ఎమోషన్స్, భావాల యొక్క సెంటర్ ఒకటి ఉంటుంది. ఆ ఆ ఆ పార్ట్లో, బ్రెయిన్లో ఫియర్స్ అనేవి ఎక్కడైతే ఉన్న భయాలు ఉన్న వాటిది తగ్గుతుంది ఆ ఏరియా. ఆటోమేటిక్గా తగ్గుతుందంటే ఫియర్ గురించి మనము కొద్దిగా తక్కువ భయాలు ఉంటాయని అర్థం. సో అదే ఒకటి. నెగిటివ్ ఆలోచనలు ఎలాగో తగ్గుతున్నాయి, రెండు. ఈ హార్మోన్లు కూడా చక్కగా ప్రొడ్యూస్ చేస్తారు, మూడు. ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. దీని ద్వారా డియర్ ఫ్రెండ్స్, మెంటల్ హెల్త్ చక్కగా, ఇది ఒక బేసిక్, నేను మోర్ కోర్స్ స్ట్రక్చర్ చెప్తున్నాను. దీని తర్వాత ఇంకా ఇంకా ఉన్నాయి, కార్టిజాల్ తగ్గటం అని, అది ఇది అంటూ చాలా ఉన్నాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎలా ఉంటాయి? ఈ రీజన్ మామూలుగా మన ఆనందంగా ఉండాలి, రీజన్ కావాలి కదా. మంచిగా నిద్రపోతే ఆనందము, ఏదైనా కావాలనుకున్న ఫుడ్ వస్తే ఆనందము, ఏదైనా వస్తే ఆనందము. కానీ ధ్యానం చేస్తే ఏది వచ్చినా రాకపోయినా ఆనందంలో ఉంటాము. దట్స్ కాల్డ్, అంటే హ్యాపీనెస్ ఫర్ నో రీజన్ అంటాము. రీజన్ లేకుండా ఆనందంగా ఉండడం మొదలు పెడతాం. ఎందుకంటే మనతో మనం ఉంటున్నాం కదా. ఎంతమందికి అది వచ్చింది తెలియదు ఫ్రెండ్స్, చాట్లో రాయండి. ఒక రీజన్ లేకుండా మీరు చక్కగా ఆనందంగా ఉంటున్నారు అయితే చాట్లో రాయండి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి అవి చేస్తాయి. డోపమిన్ అని, సెరటినిన్ అని, ఆనందమైడ్ అని, ఎండార్ఫిన్స్ అని, ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్గా డోపమైన్ ఉందనుకోండి, మనం పని చేసినా చేయకపోయినా మనలో ఒక ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది కాన్స్టెంట్గా. మనకి ఎంకరేజ్, మోటివేషన్ కావాలి. డోపమైన్ అనే హార్మోన్ వస్తే మోటివేషన్ వస్తుంది. మామూలుగా మోటివేషన్ ఎప్పుడు వస్తుంది? మార్నింగ్ లేచి ఒక 10 పనులు ఉన్నాయి, అందులో 3 పనులు చేసి టిక్ పెట్టుకుంటే మన మోటివేషన్, ఓకే గుడ్, అట్లీస్ట్ 3 పనులు సాధించాను అనుకుంటే మనకి ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి మన ఫీల్ గుడ్, బాగా గుడ్గా ఫీల్ అవుతాము. మోటివేషన్ వస్తుంది, దాని నుంచి ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం.
ఒకవేళ చేయకపోయినా ధ్యానం చేస్తే, మన పనులు చేయకపోయినా మన మోటివేషన్లో ఉంటుంది, ఎందుకంటే ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఏదో రీజన్ చేయలేదు, ఏదో రీజన్ వల్ల చేయలేకపోయాం, కానీ మన మూడ్ని అయితే పాజిటివ్గా ఉంచింది, మోటివేషన్లో ఉంచేది ఈ హార్మోన్ డోపమిన్. సో ఇటువంటి హార్మోన్స్ అన్నీ కూడా నిత్యం మన ఆనందంలో ఉంచుతాయి, ఒక మోటివేషన్ స్టేట్లో ఉంచుతాయి, నొప్పులు తగ్గించే ఫీలింగ్లో ఉంటాయి. నొప్పులు వస్తాయి, చాలామందికి పెయిన్ బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది ధ్యానం వచ్చినప్పుడు. అదే పెయిన్ టూ మచ్గా ఉంటుంది, కానీ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ ఎండోర్ఫిన్స్ అనేవి వచ్చి, జనరల్గా ఎవరికి ఉంటుంది, ఎవరు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది బాడీలో, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, చిన్నదో పెద్దదో. అయితే ధ్యానంకి వస్తే ఈ ఎండోర్ఫిన్స్ వచ్చినప్పుడు ఓకే, అవి ఉంటే ఉన్నాయి, వాడు పెద్దగా బుర్రలోకి రావు, ఎందుకంటే అది ఆ పెయిన్ కిల్లర్, న్యాచురల్ పెయిన్ కిల్లర్ ప్రొడ్యూస్ అయిపోతుంటుంది బాడీలో. న్యాచురల్ పెయిన్ కిల్లర్ ఉంటుంది, ఎండోర్ఫిన్స్ అనేవి అవి వస్తుంటాయి. వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ అంటే పెయిన్ సప్రెస్ అయిపోతుంది, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైన చోట హీలింగ్, అవసరం లేని చోట ఆ మాత్రం పెయిన్ మాస్క్ అవుతూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, దేర్ ఆల్ ఇంపార్టెంట్ డే టు డే చేయాలంటే పనులు. డే టు డే ఏదైతే చేసుకోలేమో అదే మైండ్లో పిచ్చిగా విపరీతంగా ఆలోచనగా వస్తుంది. డే టు డే మనకి ఇబ్బంది లేనప్పుడు మనకు ప్రాబ్లం రాదు. చూడండి, డే టు డే నిత్యము చేసే జరిగే సంఘటనల్ని మన చేతిలో, మన పట్టులో ఉండాలి. ఎప్పుడో ఏదో జరిగింది అనుకోండి, దాని గురించి పెద్దగా పట్టిన అవసరం లేదు, కానీ డే టు డే చిన్నవి పెద్దవి కూడా మన పట్టులో ఉండాలి. వాటన్నిటికీ ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ అని చక్కగా ఉపయోగపడతాయి డియర్ ఫ్రెండ్స్. సో ఇటువంటి విషయాల ద్వారా మానసిక ఆరోగ్యం, మెంటల్ వెల్బీయింగ్ అది మాత్రం అద్భుతంగా మెడిటేషన్లో పెరుగుతుంది. నౌ ఇంకొద్దిగా కొన్ని ఉంటాయి, బర్త్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఆటిస్టిక్ చిల్డ్రన్ అని చెప్పేసి. దానికన్నా ముందు ఆ, మ్, ఈ ఫిట్స్ అంటాము. చాలామంది ఫిట్స్ని చక్కగా చాలామంది హీల్ చేసుకుంటున్నారు, అట్లీస్ట్ ఆ రికరెన్స్ అనేది ఇంక తగ్గిపోతూ ఉంది. చాలామందికి చూసాం అది. ఓకే, అది రావడం తగ్గుతూ ఉంటుంది ఫ్రీక్వెన్సీ. దానిలో అది ఒక, అంటే ఈ బ్రెయిన్లో అన్ని ఏరియాస్ కూడా బాగా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతూ, మైండ్ కామ్ అవుతున్నప్పుడు న్యూరాన్స్ పెరుగుతూ, న్యూరల్ గ్రూవ్ పెరుగుతూ అన్ని బ్రెయిన్స్ని ఓవరాల్గా కొద్దిగా హెల్ప్ చేస్తుంది రిపేర్ చేయడానికి, రెగ్యులర్గా సిన్సియర్గా ధ్యానం చేస్తే. అయితే ఏది ఓవర్ నైట్లో జరిగిపోదు, కానీ ఖచ్చితంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ మైండ్తో మాత్రం ఖచ్చితంగా ఆ మార్పులు వస్తున్నాయి. చాలా రీసెర్చ్ అయితే జరుగుతుంది దీని మీద, మెంటల్ వెల్నెస్ మీద డియర్ ఫ్రెండ్స్. ఈఓసి ఇన్స్టిట్యూట్.org అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది, అక్కడికి వెళ్తే మెంటల్ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి, ఎమోషనల్ హెల్త్కి సంబంధించిన ఎన్నో విషయాలు అక్కడ ప్రతి కేస్ బై కేస్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అడిక్షన్ ఉందనుకోండి, అడిక్షన్ క్రేవింగ్స్ ఉంటాయి, చీజు, చాక్లెట్, ఇంకా ముందుకు పోతే దెన్ వీ హ్యావ్ ఆల్కహాల్ అడిక్షన్, ఇంకా ముందుకు పోతే డ్రగ్ అడిక్షన్. అడిక్షన్స్ ఏంటి, స్ట్రెస్తో వస్తాయి. చాలామంది సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ కంట్రోల్లో ఉండదు, ఎంత ఎడ్యుకేట్ అవ్వడం అంటే, బికాజ్ ఆల్ ద టైమ్ దే సపోజ్ టు వర్క్. సర్వీస్ ఇండస్ట్రీలో ఏం చేస్తారు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్లో ఉంటే ఇక లీవా ఏమీ లేదు, మార్నింగ్ టు ఈవినింగ్ ప్రతిరోజు వర్క్ చేయాల్సిందే, ఫ్యామిలీ ఉండదు, వాళ్ళ చేతిలో వాళ్ళ టైం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ప్రాక్టీషనర్స్కి వాళ్ళ చేతిలో టైం ఉండదు. సో దెన్ ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. సో ఈవెన్చువల్గా దెన్ హౌ డూ యూ లెట్ గో ద ఫ్రస్ట్రేషన్, యూ గెట్ టు ఆల్కహాల్. ఎందుకు, ఎస్కేప్, టెంపరీగా ప్రాబ్లమ్ సాల్వ్. అయితే ధ్యానం ద్వారా చాలా చక్కగా ఆ అడిక్షన్ లేకుండానే మనము ఆ టెంపరీగా కొద్దిగా టైం ఉన్నా కూడా మనలో మనం ఆనందంగా ఉండగలుగుతాం, వర్క్ చేస్తున్నప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం, ఒక పర్పస్లోకి వెళ్ళగలుగుతాం, దాని ద్వారా మనము హ్యాపీగా ఉండగలుగుతాం. ధ్యానం ద్వారా మనం చేసే పనిని మనం లైక్ చేస్తాం, లేదా ధైర్యం వచ్చి నేను చేయలేను అని చెప్పి మార్చుకోగలుగుతాం. ఈరోజు అది చేయలేము, ఇది చేయలేరు. సో ఈ కన్వల్షన్స్ అంటాం, ఫిట్స్ అంటే కన్వల్షన్స్, ఇవి డెఫినెట్గా రిలీఫ్ చూస్తున్నాం. ఇంకా ఫర్దర్గా ఉంటే అటువంటి విషయాలు కొన్ని, ఇప్పుడు ఆ పేషెంట్స్ ఇఫ్ దే నాట్ ఏబుల్ టు టేక్ ఎనీథింగ్ ఎట్ ఆల్, ధ్యానం అనే కానీ విషయం కానీ దాన్ని కూర్చోవడం కానీ అలా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, దెన్ కార్మిక్గా చూడాల్సిన విషయం ఇది. అయితే అక్కడ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఆ రూమ్లో శక్తిగా చేస్తూ పిరమిడ్లు పెట్టి, ప్లాంట్స్ పెట్టి, న్యాచురల్ ఎనర్జీ ఎన్హాన్సర్స్ మ్యూజిక్ పెట్టి, కలర్స్ థెరపీలో కలర్స్ పెట్టి ఎక్కువ ధ్యానాలు కానీ ఎప్పుడు వచ్చి రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది. రిలీఫ్ లేని వాటికి మనకు అవగాహన వస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికతలోకి వచ్చి మనం చదువుతూ ఉంటాం విషయాల గురించి, మనకు అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మనం సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతాం.
మనము ఒక హెల్ప్లెస్ స్థితిలో లేకుండా మనం ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ స్థితిలో, ఎంపవర్డ్ స్థితిలో ఉండి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఈరోజు ఏం జరుగుతుందంటే నా ఆలోచన ద్వారా అయితే ఆలోచన డిజాల్వ్ అవడం ద్వారా లైఫ్ మారుతూ ఎన్నో రకాలుగా మెంటల్ హెల్త్ అనేది మాత్రం ఖచ్చితంగా ధ్యానం ద్వారా బాగా బాగా పెరుగుతుంది. ప్రతి సైకాలజిస్ట్కి ఇది చాలా 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 అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎంతోమందికి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ధ్యానం లేకుండా సైకాలజిస్ట్ చెప్తే అది సూపర్ఫిషియలే ఉంటుందని నా ఉద్దేశం. సూపర్ఫిషియలే ఉంటుంది. ఎందుకంటే మైండ్ కంట్రోల్లో ఉండేది ధ్యానం ద్వారా అద్భుతంగా. ఎంతసేపు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటాము. ఎంతసేపు మాట్లాడినా అవతల అది ఆగదు. కౌన్సిలింగ్ టైంలో బాగానే ఉంటుంది. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఎవరైనా అనుభవం ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. ఈరోజు మెడిటేషన్ కానీ మెంటల్ హెల్త్కి సంబంధించి మీ అనుభవం ఏమైనా ఉంటే. ఎస్. ఎస్ ప్రభాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్, ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్. మా డాక్టర్ కి సిజోఫ్రెనియా ఉంది. ఇది ధ్యానంతో తగ్గుతుందంటారా? గైడెన్స్తో చేయించండి. అంటే ధ్యానం నేను ధ్యానం ఉమ్. సైకాట్రిస్ట్ ద్వారా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అసలు మీరు మెడిటేషన్ కానీ ఏమి డోంట్ టేక్ ఎనీ ఛాన్స్, ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ లో చేంజెస్ వస్తే కనుక హాల్సినేషన్స్ అవన్నీ ఎఫెక్ట్ అయ్యి మెంటల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పారు. అందుకని భయంతో మేమేం చేయలేదండి. అలాగేమి కాదు. ఆ, ఒక గైడెన్స్తో స్పిరిచువల్ ట్యాబ్లెట్ అని ఉంది. స్పిరిచువల్ ట్యాబ్లెట్లో డాక్టర్ జీకే గారి హెల్ప్ తీసుకొని గైడెన్స్తో చేయొచ్చు. గైడెన్స్ ఉండాలి. అంటే ఎవరికైనా వదిలేస్తే పూర్తిగా కాకుండా గైడెన్స్ చేస్తూ చేస్తే అది అంటే పర్టికులర్స్ దొరుకుతాయండి ఏమన్నా? ఎవరిని కాంటాక్ట్ చేయాలో పర్టికులర్స్ దొరుకుతాయా? టు హూమ్ టు ఎస్. కాంటాక్ట్? వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా మీరు? ఉన్నామండి. అయితే అక్కడ ఫెసిలిటేటర్ని అడగండి, వాళ్ళు మీకు కనెక్ట్ చేస్తారు. డాక్టర్ జీకే స్పిరిచువల్ టాబ్లెట్స్. ఓకే. ఓకే. వాళ్ళకి సంబంధించి స్పిరిచువల్కి సంబంధించి ఎవరో కనెక్ట్ చేస్తారు. దాని నుంచి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్. ఓకే. ఎస్. ప్రసాద్ గారు లాగిన్ చూశాను. ప్యానలిస్ట్ అవ్వట్లేదా? లేదు ఇంకా కొంచెం కనెక్ట్ అవ్వదు. లేదండి ఇంకా అవ్వలేదు, కనెక్ట్ అవ్వలేదు. ఓకే. ఆర్కే రెడ్డి గారు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. కనెక్ట్ అవ్వలేదంటే ఉన్నారు కదా, ఆయన పేరు ప్రయాగ ప్రసాద్ గారు అని ఉన్నారు కదా. ఓ సారీ సారీ, ఇప్పుడు కనిపించాను నాకు. ఓకే. ఓకే. యా సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ నాకు థర్డ్ ఐ దగ్గర బాగా బరువుగా అనిపించింది. తర్వాత టింక్లింగ్ ఎక్కువ అయిపోయింది సార్ ఈరోజు మెడిటేషన్లో. మార్నింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు కూడా నాకు తెలియకుండానే సెషన్ అయిపోయింది సార్. ఎప్పుడు అయిపోయిందో సెషన్ తెలియలేదు. ఉమ్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఐ దగ్గర ఈవినింగ్ టైంలో అయితేనే, ఈవినింగ్ మెడిటేషన్ కూర్చుంటేనే, ఈ సెషన్లో కూర్చుంటేనే థర్డ్ ఐ దగ్గర బాగా ఈరోజు ఎక్కువ ప్రెషర్ ఎక్కువైనట్టు, బరువు, తర్వాత ఆ, ఇదే ఒక ఆ, చక్కలి గింత ఉన్నట్టు ఉంది సార్. ఎంజాయ్ చేయండి. తర్వాత కొద్దిగా ఆందోళనగా ఉంది సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొద్దిగా స్ట్రెస్ లో ఉన్నాను. అది రిలాక్స్ అయింది సార్. ఓకే. రైట్. బాగుంది. మీ ధ్యానం కరెక్ట్గా ఉంది. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఓకే. సార్. ఎస్. థ్యాంక్ యూ. ఓకే. ఫ్రెండ్స్, మన గెస్ట్ హోస్ట్ ఇవాళ ఉన్నారు, గెస్ట్ లీడర్. సో, తన అనుభవాలు, ధ్యాన అనుభవాలు, మిగతా అన్ని విషయాల గురించి తెలుసుకున్నాక, ఇంకేమైనా క్వెషన్స్ ఎవరికైనా ఉంటే లాస్ట్‌లో మెడిటేషన్, ఐ మీన్ మన ఎండ్ ఆఫ్ ద సెషన్ అడగొచ్చు. సార్ నేను ఇన్వైట్ చేస్తాను సార్‌ని. సో, ఇవాళ ఓకే. మనతోటి ఆహ్, ఎస్ఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ధ్యానము 2002 నుంచి చేస్తున్నారు. అంటే దాదాపు 20 సంవత్సరాల పైగా తను ఈ ధ్యానంలో ఉన్నారు. ధ్యానం చేస్తూ ఉన్నారనమాట. అయితే 12 సంవత్సరాల పాటు
తను R&D విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేశారు. తనకి ధ్యానం యొక్క ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ఆ మెడిటేషన్ అంటే ఆ ధ్యాన మార్గంలోకి అడుగుపెట్టారు. ఆ సమయంలోనే పత్రి సార్ గారితోటి అనుబంధం ఏర్పడింది ఆయనకి. తర్వాత పిరమిడ్ వ్యాలీ నిర్మాణంలో ఆయన చీఫ్ ఇంజినీర్‌గా ముఖ్య పాత్ర పోషించారు. అండ్ చంద్ర సార్ గారితోటి కలిసి పిరమిడ్ వ్యాలీలో ఎంతో సేవ చేశారు. అప్పటి నుండి ఆయన పిరమిడ్‌ల నిర్మాణంలో ప్రజలకు ఎంతో సాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం ఆయన ధ్యాన ప్రయాణం గురించి, అనుభవాల గురించి వినేద్దాము. సార్ మీరు అన్‌మ్యూట్ చేసుకోండి సార్. అండ్ వెల్కమ్ టు ద సెషన్ అండి. థ్యాంక్ యూ. నమస్తే నమస్తే ఫ్రెండ్స్. హాయ్ ప్రసాద్ గారు, చాలా తక్కువ టైంలో వెంటనే యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. నమస్తే చంద్రశేఖర్ గారు. ఎస్. సో ఈ ధ్యానం అనే అద్భుత ప్రయాణంలో మీరందరూ సాధకులందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా మంచిది. సో బుద్ధ CEO ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా సంతోషము. అంటే మనం ధ్యానం అనగానే మన మానసిక పరిస్థితి ఇదివరకు ఎలా ఉండేదంటే, ఈ ధ్యానం అన్నది రిటైర్ అయిన తర్వాత ఎప్పుడో చేసుకోవాల్సినటువంటిది అన్న ఆలోచన మా చిన్నప్పటి నుంచి ఇంచుమించుగా నేను వింటున్నాను ఇలాంటిదే. సో అట్లాంటిది పత్రిజీ ద్వారా ఇప్పుడు బుద్ధ CEO ప్రోగ్రామ్ ద్వారా మీరు చంద్రశేఖర్ గారు చేయటం, ఇదంతా ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు కూడా అంటే మన వృత్తులు మనం చేసుకుంటూ మనం ధ్యానం చేయటం వల్ల ఎట్లా బెనిఫిట్ పొందుతాము అన్నది ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. నా ధ్యాన ప్రయాణం నేను ఎలా అయితే నేను రిటైర్ అయిన తర్వాత అనుకోకుండా నేను కూడా పత్రిజీ ఇన్స్పిరేషన్తో నా యుక్త వయసులోనే నేను 32 years ఉండగా నేను ధ్యానం మొదలుపెట్టినందువల్ల నేనేం గమనించానంటే మా డిపార్ట్మెంట్లో వృత్తిపరంగా చాలా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్తో ఇంటరాక్షన్, అటు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి ఇట్లాగా పబ్లిక్కి డైరెక్ట్ రెస్పాన్సిబుల్ మేము. కాబట్టి మా డిపార్ట్మెంట్లో పై ఆఫీసర్ల నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి అంటే పీపుల్ రిప్రజెంటేటివ్స్ నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది. అట్లాంటిది ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నెమ్మదిగా ధ్యానంలో నాకు ప్రయాణం జరుగుతూ ఉంటే ఆ ఒత్తిడిని నేను ఫీల్ అవ్వట్లేదు అన్నది నేను గమనించగలిగాను. సో నేను గమనించడమే కాకుండా చాలా విశేషం ఏంటంటే నా చుట్టుపక్కల వాళ్ళు కూడా గమనించారు, మీరు ఇంత స్ట్రెస్ ఫ్రీగా ఎలా ఉండగలుగుతున్నారు అని. నా అనుభవం ఏంటంటే మా తాలూకు ఆఫీసర్ అంటే నా నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ అటెండర్ని పిలిచి ప్రసాద్ గారు రూమ్లో ఉన్నంత వరకు ఎవరిని పంపించొద్దు అని చెప్పేసి డోర్ క్లోజ్ చేయమని చెప్పి, మీరు ఇంత స్ట్రెస్ ఫ్రీగా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత ఒత్తిడిలో మేమందరం ఉన్నాం, మీరు ఉంటారు నాకు తెలుసు ఇంతకుముందు, ఇప్పుడు ఎట్లా ఇంత స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతున్నారు, అంటే ధ్యానం చేస్తుంటే ఏంటి మీ బెనిఫిట్స్ కలుగుతున్నాయి కనపడుతుంది క్లియర్గా. ఐఎమ్ లివింగ్ ఎగ్జాంపుల్ వాళ్ళందరికీ కూడా, మొత్తం ఆఫీస్లో ఉన్న వాళ్ళకి. ఒకసారి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని టీచర్స్కి జరుగుతూ ఉండేది. ఆ ప్రోగ్రాంలో MEO గారిని వెళ్ళి కలిశాను. ఇట్లా నేను నేర్చుకున్న ధ్యానం నా జీవితంలో నాకు ఉపయోగపడింది, నా కుటుంబ సభ్యులకు ఉపయోగపడింది. ప్రత్యేకంగా మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ఇప్పుడు, చిన్న పిల్లలు, ఒకళ్ళు 6వ తరగతి, ఒకళ్ళు 2వ తరగతి. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ టీచర్లకు చెప్తే కనుక పిల్లలందరికీ చెప్తారు అని MEO గారిని రిక్వెస్ట్ చేశాను నేను. సో అప్పుడు MEO గారు అన్నారు, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఉందండి మంత్ ఎండింగ్లో, మీరు అక్కడికి వచ్చి మొత్తం టీచర్స్ అందరినీ 3 బ్యాచ్లుగా ఉన్నాము, 3 బ్యాచ్లకి మీరు చెప్పండి ధ్యానం గురించి అంటే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆయన అదే చెప్పారు. ఈయనని చూస్తే, ప్రసాద్ గారిని చూస్తే మాకు ఎంత ధైర్యం వచ్చేదంటే, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రజల వద్దకు పాలన అన్నట్లుగా సభలు చేస్తూ ఉండేవాళ్ళు. సో డైరెక్ట్గా ప్రజలందరూ పబ్లిక్లో అందరి ముందు ప్రశ్నలు అడుగుతారు డిపార్ట్మెంట్ ఆఫీసర్లని. సో అట్లా అడుగుతుంటే అందరూ చాలా టెన్షన్లో ఉంటూ ఉండేవాళ్ళు. నేను చాలా రిలాక్స్డ్గా ఉంటూ వాళ్ళు అడిగితే సమాధానాలు చెప్తూ ఉండేవాడిని, వాళ్ళు చూసేవాళ్ళు అది. సో ఆయన ఆ రోజు ఆ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలో టీచర్లందరికీ అదే చెప్పారు. ఈ ప్రసాద్ గారిని చూస్తే మాకు ఒక ఆశ్చర్యం, అసలు అంత పబ్లిక్ ప్రోగ్రాంలో అసలు ఏమీ టెన్షన్ లేకుండా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కానీ, ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్నలకు కానీ, ఎంపీలు అడుగుతున్న ప్రశ్నలకు కానీ సమాధానాలు చెప్తూ ఉండేవారు. సో వారికి ధ్యానం వారి జీవితంలో ఎంతో ఉపయోగపడింది, అది మేము గుర్తించాము. సో ఇవాళ ఆయన మా దగ్గర వచ్చి అడిగినప్పుడు మేము తప్పకుండా మా టీచర్లందరికీ కూడా ఇది అందజేయండి, తద్వారా ఫ్యూచర్ జనరేషన్, ఇవాటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి ధ్యానం అందజేద్దామని చెప్పేసి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ద్వారా మొత్తం మండలంలో, అక్యూడ్ మండలం అప్పుడు నేను
ఉద్యోగం చేసేవాడిని. ఆకివీడు మండలము, కాళ్ళ మండలము, ఉండి మండలము, ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి మొత్తం టీచర్స్ అందరికీ కూడా మెడిటేషన్ పరిచయం చేయటము జరిగింది అప్పుడు. సో మన జీవితంలో ఎప్పుడైతే మనం ధ్యానం మొదలు పెడతామో మనం ఫ్యామిలీ మెంబర్స్ గుర్తిస్తారు అది. ఓ ఇంత రిలాక్స్డ్గా ఉంటున్నారు, ఇదివరకు ఇలా ఉండేవారు కాదు కదా. సో ఎఫిషియన్సీ లెవెల్స్ పెరిగేవి, అవి గమనించారు. మన బాంధవ్యాలు బాగుండేవి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటాం. ఇంకొకరితో మాట్లాడేటప్పుడు మనం ఎలాగ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము. ఇదివరకు కొద్ది విసుగు ఉండేదని, ఇప్పుడు ఆ విసుగు తగ్గిపోయి ఉంటుంది. ఇదివరకు కొద్దిగా ఈ స్మైలీ ఫేసుల్లో ఉంటాయి చూడండి, మూతి ముడుచుకున్నట్టు కూర్చునే వాళ్ళం, ఇప్పుడు అంతా చక్కగా ఉండేవాళ్ళం. ఇప్పుడు చూసినా కూడా పొద్దుట లేచింది మొదలు పడుకునే వరకు ఎంత పని ఉన్నా కూడా ఒత్తిడి అనేది కనపడేది కాదు. సో అది ఒక లివింగ్ ఎగ్జాంపుల్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ కి, వృత్తిపరంగా తోటి సహోద్యోగులు, ఆఫీసర్లకి, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఎలాగ స్ప్రెడ్ అయిందంటే ఒక డిఈఓ లెవెల్ దాకా కూడా వెళ్ళి, డిఈఓని అందరం కలిసినప్పుడు మేము అక్కడ డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు అని ఉండేవారు, ఆయన ఆధ్వర్యంలో వెళ్ళి కలిస్తే వాళ్ళు మొత్తం జిల్లాలో అందరికీ కూడా చెప్పండి, తప్పకుండా అన్ని స్కూల్స్కి వెళ్ళి ధ్యానం అని చెప్పి అప్పట్లో ఆర్డర్స్ ఇవ్వటము, స్కూల్స్లో అన్నిటికీ వెళ్ళి ధ్యానం చెప్పటము. సో తదనంతరము ఇలాగా ఈ కార్పొరేట్స్ అందరికీ కూడా ధ్యానం చెప్పాలి అనేటటువంటి ఆలోచన రావటం బెంగళూరు వచ్చిన తర్వాత, మైత్రేయ బుద్ధ పిరమిడ్లో ఉంటున్నప్పుడు. సో ధ్యానం అన్నది మనం ఒకసారి ధ్యాన సాధన మొదలు పెడితే మనలో ఆటోమేటిక్గా మార్పులు జరుగుతాయి. మన వ్యక్తిత్వంలో, మన ఆలోచనల్లో మార్పులు జరుగుతాయి. అవి అందరికీ ఉపయోగపడటము, మనకు ఉపయోగపడటం, అందరికీ కూడా ఉపయోగపడతాయి. అంటే ఒక రకంగా ఈ థాట్ అన్నది ఈ మొత్తం అంతా కూడా మనస్సు ప్రభావం, ఒకళ్ళ మనసు ప్రభావం చుట్టుపక్కల కూడా ఉంటుంది. సో థాట్ పొల్యూషన్ అంటాం కదా, అట్లాగా. సో ఆ రిపుల్ ఎఫెక్ట్ లాగా మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో మన చుట్టూ ఆ రిపుల్ ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది. సో అంటే మనం మారటం ద్వారానే మనం ఎగ్జాంపుల్ సెట్ చేసి పక్క వాళ్ళు ఆటోమేటిక్గా మారటానికి ఒక అవకాశం అది. ఇట్లాగే ధ్యానం ద్వారా మనం ఒక సుహృద్భావ వాతావరణం తీసుకురావచ్చు మనం పనిచేస్తున్నటువంటి సంస్థల్లో, మన కుటుంబాల్లో. తద్వారా ఆటోమేటిక్గా సొసైటీ చక్కగా మారుతుంది. సో సొసైటీ మారాలి అని మనం కూర్చోకుండా మనం మారటానికి ధ్యాన సాధన మొదలు పెడితే మన జీవితంలోంచి ఆ మార్పు పక్కన చూస్తాం, మనలో చూస్తాం, మన పక్కన చూస్తాం. ఇది నా స్వానుభవము. ధ్యానం ద్వారా హెల్త్ బెనిఫిట్స్, కోవిడ్ టైంలో మరి మా కుటుంబ సభ్యులు ఎవరో మేము వ్యాక్సిన్ చేసుకోకుండానే, అప్పట్లో మేము ఇంట్లో కూర్చోలేదు, మేము తప్పకుండా మా వృత్తి ఉద్యోగ రీత్యా, అవసరాల రీత్యా మేము బయటికి వెళ్తూ ఉండాల్సి వచ్చేది. సో వెళ్ళి వస్తుండేవాళ్ళము, ధైర్యంగా వ్యాక్సిన్ లేకుండా ఉండగలిగాము. సో అట్లాగా మన ఆరోగ్యము చక్కగా ఉంటుంది. మానసిక పరిస్థితి ఎప్పుడైతే బాగుందో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగుండేవి. ఒడిదుడుకులు జీవితంలో ఎప్పుడు కూడా రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది, పగలు రాత్రి లాగా. జీవితం అన్నాక ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉండదు, ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది, కొద్దిగా ఉంటాయి, అన్ని రకాలటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉంటాయి, వృత్తిపరమైన ఛాలెంజెస్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నామో మనం దాన్ని చక్కగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. ఇది నా స్వానుభవం. సో ఇప్పుడు మనం కేఫ్ కాఫీ డే ఓనర్ గురించే చూద్దాం. ఆయన ఫైనాన్షియల్ ఒత్తిడిలోకి రాగానే ఆయన సూసైడ్ చేసుకున్నారు. సో అట్లాంటి పరిస్థితులు ప్రతి వాళ్ళకి ఛాలెంజెస్ వస్తాయి. వాళ్ళ భార్య వాళ్ళు చక్కగా హ్యాండిల్ చేయగలిగారు ఆ సిచ్యుయేషన్ని. సో మనం ఎప్పుడైతే ధ్యానం నేర్చుకుంటామో మనము ఈ ఎలాంటి ఫైనాన్షియల్ ఒత్తిడినైనా సరే మనం చక్కగా హ్యాండిల్ చేయగలుగుతాం సమర్థవంతంగా. మనకి ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో మనకు ఆటోమేటిక్గా ప్రకృతి నుంచి సహకారం కూడా అలాగే లభిస్తుంది. ఎందుకంటే మనం ప్రకృతికి ఏమి ఇస్తున్నాము, ఒక పాజిటివ్ మైండ్తో ఇప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలను ఇస్తున్నాం ప్రకృతికి. సో ప్రకృతి కూడా న్యాచురల్గా మనకు అదే రెస్పాండ్ అవుతుంది. మనం నెగిటివ్ ఆలోచనలతో ఉంటే మనం నెగిటివ్నే అట్రాక్ట్ చేస్తాం. సో ఇది ధ్యానం ద్వారా నేను గ్రహించినటువంటిది ఇంకొక విషయము. సో మన ఆరోగ్యము, మన యొక్క జీవిత విధానము బాగుండటము, ప్లస్ సొసైటీకి మనము ఒక చక్కటి సిటిజన్ లాగా మనం కంట్రిబ్యూట్ చేయగలగటము. సో ఈ రకంగా మన చూసి మన చుట్టుపక్కల వాళ్ళు, సో మనం ఒక భవిష్యత్తుని రూపొందటానికి మనం సహకరిస్తున్నాం. మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఇది ఒక చక్కటి గొప్ప అవకాశం ధ్యానం ద్వారా. మనం సాధారణ జీవితం గడుపుతూనే మన వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూనే మనకు జీవితానికి ఒక ఉన్నత లక్ష్యం ఒకటి ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు మనం ప్రణాళిక ఒకటి వేసుకుంటాం కదా, మనం ఈ ఏడాది ఏం అచీవ్ చేయాలి, నెక్స్ట్ 5 yearsలో ఏం అచీవ్ చేయాలి. సో మన పిల్లలు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నామో ఒక ప్రణాళిక వేసుకుని వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాం కదా. సో ఇట్లాంటివన్నీ చేస్తున్నట్టే మన జీవితానికి కూడా ఒక ఉన్నత లక్ష్యం ఒకటి ఉంటుంది, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్నది. సో అది కూడా మనం తెలుసుకోగలుగుతాం.
ఒక సినిమాలో చెప్తాడు వెంకటేష్, అదే ఆ సినిమాలో, ఆ పర్పస్ లేకుండా ఎవరు రాలేదు భూమి మీదకి అని చెప్పేసి. ఎవరో మహానుభావులు, వివేకానంద స్వామి, వివేకానంద, రమణ మహర్షి, వీళ్ళకే ఆ, జీవితానికి ఒక లక్ష్యం, ఉన్నత లక్ష్యం ఉంది, మనకి లేదు అని మనం అనుకోకూడదు. మనకు కూడా ఒక ఉన్నత లక్ష్యం ఉంది. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి ధ్యానం అన్నది మనకి సహాయకారం అవుతుంది. ఇది నా స్వానుభవము. సో మన జీవిత లక్ష్యం ఏంటి అన్నది మనం తెలుసుకోగలుగుతాము. ఇప్పుడు నా కేసే తీసుకుంటే, నేను ఉద్యోగం చేసుకుంటూ కూడా నాకు మన సమాజానికి ధ్యాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయడానికి ఇది ఒక అవకాశం అని భావించి నేను పిరమిడ్ కన్స్ట్రక్షన్ లో భాగం వహించటము, మైత్రేయ బుద్ధ పిరమిడ్ లో కానివ్వండి, మిగిలిన పిరమిడ్స్ లో. సో అట్లా మన జీవిత లక్ష్యం వైపు మనం అడుగులు వేస్తాం. మన సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత ఏది ఉందో దాన్ని వదిలిపెట్టకుండా, ఇది మనం తెలుసుకోవాల్సింది. మనం ధ్యానం అంటే ఋషీశ్వరులు మాత్రమే చేసేది అన్న మైండ్ సెట్ లోంచి ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే, ఇంటర్నేషనల్ యోగా డే రావటము, మొత్తం ఈ ఫేమస్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ధ్యానం ఎంత ఉపయోగపడుతుందో చెప్పటము, ఆ ఇన్స్పిరేషన్ సొసైటీలో ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇప్పుడు మా మైత్రేయ బుద్ధ పిరమిడ్ దగ్గరే చూస్తే యూత్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు అక్కడికి. సో యూత్ అట్రాక్ట్ అవుతున్నారు ధ్యానానికి. సో ఇది ఒక మార్పు మనం చూస్తున్నాము. ఈ మార్పులో మనం కూడా భాగం అవ్వటానికి ధ్యానం ఒక సువర్ణ అవకాశము. ఇది నా స్వానుభవం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. చాలా చక్కగా కార్పొరేట్ రంగానికి ఎలా ఉపయోగపడుతుందో ఎన్నో రకాలుగా మీ జాబ్ రీత్యా చెప్పుకొచ్చారు. మరి మీ సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. ఎంత ఎంతైన సేవ చేశారు. పిరమిడ్లు ఇప్పటికి ఎన్ని పిరమిడ్లు కట్టుంటారు? ఈ పిరమిడ్లు అన్నవి మొదట్లో నేను పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ పిరమిడ్స్ అన్నది ఆ, అంత పాపులర్ అవ్వలేదు. అప్పుడే ఒక సుమారుగా 10 సంవత్సరాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో పాపులర్ అవుతున్న టైం అది. సో మొదట్లో యాక్చువల్గా నాతో పిరమిడ్లు కట్టించుకున్న వాళ్ళు ఆ, ఒకళ్ళు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కుని, పిరమిడ్ అంటే ఏంటండి, దీన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని అడగటం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని వేల పిరమిడ్లు నిర్మాణం అయి ఉన్నాయి అన్ని రకాలుగా. ఆ, ప్రతి ఇంట్లోనూ పిరమిడ్ పెట్టుకోవచ్చు అన్నది చాలా మంది తెలుసుకుంటున్నారు. ఆ, వంటింట్లో పిరమిడ్ పెట్టుకోవచ్చు, మన నీళ్ళని పిరమిడ్ లో ఎనర్గైజ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ని పిరమిడ్ లో ఎనర్గైజ్ చేసుకోవచ్చు అని. అట్లాగే చాలా మంది యాక్చువల్ గా మొదట్లో ఆమ్, అర్థం చేసుకున్న దానికన్నా ఇప్పుడు బాగా అర్థం చేసుకుని, ఇంట్లో పిరమిడ్ ఉంటే గనక ఒక రకంగా ఆ ఎనర్జీస్ వల్ల అంత వాస్తు సెటరేట్ అవుతుందని చెప్పేసి ఆ, పైరా వాస్తు అనే కాన్సెప్ట్ ని జితేన్ భట్ గారు చాలా ప్రమోట్ చేశారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాను కాబట్టి నేను అది చూస్తున్నాను. ఎందరో బిల్డర్స్ అవనివ్వండి, ఇండివిజువల్స్ అవనివ్వండి, ఇప్పుడు మీరు అడిగారు ఎన్ని నెంబర్స్ అని, ఇంకా నేను కౌంట్ చేయటం మానేశానమాట. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు నౌ థౌజండ్స్. సో అంతమంది వాళ్ళ ఇళ్లలో పిరమిడ్లు పెట్టుకుందికి, వాళ్ళు పూజా రూమ్ లో పిరమిడ్, బెడ్రూమ్ పైన పిరమిడ్, అట్లాగా చిన్న పెద్ద 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 పిరమిడ్లు నిర్మించే అవకాశం నాకు పిఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా వచ్చింది. మైత్రేయ బుద్ధ పిరమిడ్ లో పార్టిసిపేట్ చేయటం, ఇప్పుడు పొద్దుటూరులో 108 బై 108 పిరమిడ్, ఇట్లాగా లూథియానాలో పెద్ద పిరమిడ్, పాలిథానాలో పెద్ద పిరమిడ్, అట్లా పెద్ద పిరమిడ్స్ అన్ని కూడా సొసైటీ ద్వారా సొసైటీకి ఉపయోగపడేవి. అయితే ఇండివిజువల్స్ ద్వారా వస్తున్నటువంటి పిరమిడ్స్ ఆ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. సో అంటే ఒక పిరమిడ్ ఏజ్ ని చూస్తున్నాం. నేనైతే చాలా క్లియర్ గా ఒక 23 ఏళ్ల నుంచి గమనిస్తున్నాను. పిరమిడ్ ఏజ్ అన్నది వచ్చింది. సొసైటీ పిరమిడ్ ని యాక్సెప్ట్ చేసి పిరమిడ్ పవర్ ని వాళ్ళు వాళ్ళ లైఫ్ లోకి తెచ్చుకుంటోంది. ఆ కార్పొరేట్స్ కూడా ఇప్పుడు ఇన్ఫోసిస్ బెంగళూరులో మీకు ఐడియా ఉంది కాబట్టి మీకు బాగా తెలుసు. ఇన్ఫోసిస్ వాళ్ళు మీడియా సెంటర్ ని పిరమిడ్ షేప్ లో ఇంచుమించు చాలా పెద్ద పిరమిడ్ 90 ఫీట్ బై 90 ఫీట్ కట్టారు. సో ఐబిఎం తాలూకు ఇంటర్నేషనల్ సెంటర్ లో పిరమిడ్స్, చాలా పిరమిడ్స్, అక్కడ 5 పిరమిడ్లు ఇంచుమించు క్వార్టర్స్ లో వాళ్ళు నిర్మాణం చేశారు. సో పిరమిడ్స్ అన్నది ఇప్పుడు విస్తృతంగా రావటము, ఆ సేవలోకి నేను ఒక ఇంజనీర్ అయ్యుండి అందులోకి వెళ్ళటం అన్నది అదొక నాకు నా జీవితానికి ఒక గొప్ప అవకాశం ఇది. ఓకే. అందులో ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్, మన జీవిత లక్ష్యం వైపు వెళ్తున్నాం అన్నది, ఇటు మన కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అటు సేవలో ఉండటము అన్నది ఒక ఉన్నత లక్ష్యము. అదొక ఆత్మసంతృప్తిని ఇస్తుంది. ధ్యానం ఒక రకమైన ఆత్మసంతృప్తిని ఇస్తే, ఈ సేవ అన్నది ఒక రకమైన ఆత్మసంతృప్తిని ఇస్తుంది. పిల్లల విషయంలో ధ్యానము
ధ్యానం అదే కుటుంబంలో మొట్టమొదట నా ధ్యానం నా పిల్లలకు ఉపయోగపడింది. అది నాకు ఆనందం. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చిన్నప్పటి నుంచి వాళ్ళు మా 6 ఏళ్ల పాప నేను ఎప్పుడూ అలా పీస్ఫుల్ గా ఉండటం చూసి తను ఇవాళ నేచురోపతి అండ్ యోగా ద్వారా తను తను తన సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధ్యానాన్ని చెప్తోంది ఇప్పుడు. తను ఒక 1 hour సెషన్స్ తీసుకుంటుంది వాళ్ళ యూనివర్సిటీ తరఫున. సో వాటిలో కూడా ఒక 15 నిమిషాలు ధ్యానం కోసం కేటాయించి వాళ్ళకి ధ్యానం తాలూకు ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటుంది. తన జీవితంలో ఎలా ఉపయోగపడిందో తను చెప్తూ ఉంటుంది. తనకి నేను ఒక లివింగ్ ఎగ్జాంపుల్ దొరికాను కాబట్టి తను తన జీవితంలోకి తీసుకుని తను అందరికీ చెప్తూ ఉంటుంది. సో ఆ ఇన్స్పిరేషన్ ఇప్పుడు తనని చూసి చాలా మందికి తనకి అర్థం తను ఎప్పుడు cheerful గా ఉండటం వల్ల తను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉండటము. అట్లాగే మా ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళు ధ్యాన మార్గంలో ఉంటూ వాళ్ళ జీవితాలను వాళ్ళు చక్కగా ఆ, ధ్యానంతో సమన్వయం చేసుకుని ఆ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ని చక్కగా ఉపయోగించుకుంటూ ఆ, ధ్యానం జీవితంలో ఉపయోగపడుతుంది అన్నది గుర్తించారు వాళ్ళు. సో లైఫ్ ఈజ్ ఎ మెసేజ్ అన్నది మహానుభావులది ఎలా అవుతుందో అలా ధ్యానం మొదలుపెట్టిన వాళ్ళందరిదే అవుతుంది. ఇది నా యొక్క ఆ, ప్రగాఢమైన నమ్మకం. మనం ధ్యానం మొదలు పెడితే మన జీవితం వాళ్ళకి మెసేజ్ అవుతుంది. ఓకే. ధ్యానంతో లైఫ్ ఇంకా అద్భుతమైన మెసేజ్ అయిపోతుంది. ఓకే. అవుతుంది చివరి ప్రశ్న ఆటోమేటిక్ గా. చివరి ప్రశ్న సేవ. ఎంతో సేవ చేశారు మీరు, ఎంతైనా సేవ చేశారు. నాకు తెలుసు ఎన్నోసార్లు ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఎంత డౌన్గా ఉన్నా కూడా, అయినా కూడా మీరు జాబ్ని వదిలేసి రావటము ఫస్ట్, రిజైన్ చేసేసి అంత యంగేజ్లో. అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఆ సేవ, ఎందుకు చేయాలి అందరూ? మనము జీవితంలో గ్రహించాల్సింది ఏంటంటే మనకి యూనివర్స్ ఎంతో ఇస్తోంది. మనం మనం ఒక కోవిడ్ టైంలో అందరికీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆక్సిజన్ సిలిండర్ దొరక్క ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే అదే ఆక్సిజన్ మనకి ప్రకృతి మనం పీల్చుకునేటటువంటి ఉచ్ఛ్వాస రూపంలో మనకి ఉచితంగా ఇస్తోంది. అంటే ప్రకృతి మనకి ఇస్తోంది అన్నదాన్ని మనం గుర్తించి ఆ కృతజ్ఞతను ఎప్పుడైతే మనం మన హృదయంలో నిలుపుకుంటామో అప్పుడు మనము ఇవ్వాలి అనేటటువంటిది మనకి న్యాచురల్ గా ఒక ఆ, మన ఉచ్ఛ్వాస నిశ్వాసంగా మారి మనం ప్రకృతికి ఇవ్వట్లేదా? కార్బన్ డైఆక్సైడ్ రూపంలో చెట్లకి ఇస్తున్నాం. అంటే ప్రకృతి ఆటోమేటిక్ గా మన ఆ రూపంలో తయారు చేసింది, మనం ఇచ్చేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తీసుకుంటున్నాం ప్రకృతి నుంచి, మనం ఇవ్వటం అన్నది ఆటోమేటిక్ గా మనం చేస్తే గనక అప్పుడు మన జీవితాలు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటాయి అన్నది నేను అది గ్రహించగలిగాను. ఈ ఇది చక్కగా మన సనాతన ధర్మం కూడా మనకి చెప్పింది కదా, చెట్లు ఇస్తున్నాయి, నీళ్లు ప్రవహిస్తున్నాయి, నదులు వాటి కోసం కాదు అది చేస్తున్నది, చెట్లు వాటి కోసం అవి పండ్లను ఇవ్వట్లేదు. సో మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే సేవ చేయటం అన్నది మనం ఇన్కల్కేట్ చేసుకుంటామో ఆటోమేటిక్ పిల్లలు చాలా విచిత్రం అన్నాడు, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యరు నా నుంచి అసలు. ఏముందో దాంతో తృప్తిగా ఉంటారు. అది ఇప్పుడు ఇప్పుడు ఎంత డబ్బు మనం ఇచ్చినా సరే పిల్లలకి ఆ కృతజ్ఞత అన్నది లేకపోతే ఎంత డబ్బు ఇచ్చి ఏమి ఉపయోగము? కాబట్టి నన్ను చూసి నా పిల్లలు ఆ కృతజ్ఞతను వాళ్ళు నేర్చుకుని సంతృప్తిని నేర్చుకుని, సంతృప్తి అన్నిటికన్నా ఎక్కువ లాభము. ఆ బుద్ధుడి యొక్క ప్రిన్సిపల్స్ లో కూడా అదే ఉంటుంది. సో సంతృప్తి అన్నది పిల్లలకి ఆటోమేటిక్ గా నన్ను చూసి వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చింది. నేనేం చెప్పలేదు వాళ్ళకి, వాళ్ళకి వచ్చి వాళ్ళు ధనవంతుల్లాగా ఎప్పుడు వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు ధనవంతుల్లాగా ఉంటారు. సో ఈ సేవాభావం అన్నది కూడా వాళ్ళకి అలవాటు అయ్యి వాళ్ళు వీలైనంత వాళ్ళ ద్వారా ఏం జరుగుతుందో అది సేవ చేయటం అన్నది కూడా జరుగుతుంది. ఇదే మనం తీసుకునేటటువంటి ఒక గ్రాండ్ కరెన్సీ. మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం ఇంకొకళ్ళకి ఏదైనా చేస్తున్నామో అది మనతో పాటు ఉండిపోతుంది. అది మన శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా తీసుకెళ్లేటటువంటి ఒక గ్రాండ్ కరెన్సీ. మనం ఆ గ్రాండ్ కరెన్సీని సంపాదించుకోవటానికి మనకి ధ్యానం అన్నది మనకి ఆటోమేటిక్ గా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకెవరో చెప్పనవసరం లేదు. మనం అంటే ప్రకృతి ధ్యానం ద్వారా మనల్ని ఉత్తమమైనటువంటి మనుషులుగా తయారు చేస్తుంది. ఇది నా యొక్క స్వానుభవం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సేవ ఒక గ్రాండ్ కరెన్సీ అన్నారు. మంచి కర్మ సేవ అయితే ధ్యాన సేవ సత్యకర్మ. సత్యకర్మలో కర్మ అక్యుములేషన్ ఉండదు, ఓన్లీ డిజాల్వింగే ఉంటుంది. మంచి కర్మ అంటే మళ్ళీ ఆ బిల్డింగ్ కోసమో ఆ కంఫర్ట్ కోసమో రావాలి. అవన్నీ అవసరమేమో తెలుసుకున్న తర్వాత కూడా.
సో ధ్యాన సేవలో సత్యకర్మే ఉంటుంది. అంటే ఇంకా ఎటువంటి కర్మలు అక్యుములేట్ అవ్వకుండా గ్రాండ్ కరెన్సీ మనతో ఖచ్చితంగా అది ఉంటుంది. సో చాలా చక్కగా చెప్పారు. నా ధ్యానం ద్వారా పిల్లలకి యాక్సెప్టెన్స్ వచ్చింది, అంగీకార భావనలోకి వచ్చారు, సంతృప్తితో వచ్చారు, తిట్టుకోలేదు, నన్ను ఎందుకు చూడట్లేదు, లేకపోతే మాకు ఎందుకు సంపాదించట్లేదు అని. ఎందుకంటే మేము ఉన్న టైం అంతా దీనికే ఇచ్చారు, సేవకే ఇచ్చారు. అది నేను చూసేవాడిని. ఇది నేను యాక్చువల్గా మా పిల్లల్లో కూడా గమనిస్తాను నేను. మనం ఎంత సేవలో ఉంటే అంత రెస్పెక్ట్తో పిల్లలు చూస్తారు. అంటే అది స్వతహాగా మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే విచ్ ఇస్ ఎ న్యాచురల్ క్వాలిటీ ఫర్ ఎనీ వన్ టు రెస్పెక్ట్. అండ్ ఆ రెస్పెక్ట్లో ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ పోతాయి. పోయి ఆటోమేటిక్గా ఓకే, సో వీ కెన్ బీ ఇన్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అనే ఒక అవగాహన వస్తుందని చాలా చక్కగా చెప్పారు. ఐ సీ విత్ మై చిల్డ్రన్ ఆల్సో, Alekya and Samanth, always have a great respect, always have great acceptance and no expectation. ఇది కావాలని కూడా ప్రత్యేకంగా అడగరు. వాళ్ళు ఉన్న దాంతో నేను పాకెట్ మనీ ఎంత ఇస్తా అంటే అందరితోటే, ఎప్పుడు ఎక్స్ట్రా ఎంత ఇవ్వండి అని కూడా అక్కడ అడగలేదు. ఉన్న దాంట్లో సెట్ చేసుకోవడం చూశాను కానీ ఎంత ఉన్నా బట్ ఇది ఎవరు కేమ్ బ్యాక్ అండ్ ఆస్ట్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐ థింక్ దట్ సంతృప్తి. మీరు అన్నది చాలా అద్భుతమైన పాయింట్ అది. మనం 10 మందికి హెల్ప్ చేస్తే మన దగ్గర నుంచి ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేయకుండా మన పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు సంతృప్తితో ఉండటము. మన సంతృప్తితో ఉన్నప్పుడే మనం ఇంకోటి సేవ చేయగలుగుతుంటాం. అంటే అది ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుందని అర్థం. సో డియర్ ఫ్రెండ్స్, చక్కటి విషయాలు తెలుసుకున్నాము. ఆ, ప్రసాద్ గారు అద్భుతమైనటువంటి మాస్టర్. ఎంతో ఉంది ఆయన నాలెడ్జ్, ఇంత అంత కాదు. నాకు తెలిసి పిరమిడ్ వ్యాలీలో మొదటి 10 సంవత్సరాలు మేము ఇద్దరం చక్కగా 2003 నుంచి 2013 వరకు 10 సంవత్సరాలు మినిమం ఎంత క్లోజ్గా వర్క్ చేశామో, ఏ మాస్టర్ అక్కడే ఉంటూ పిరమిడ్ వ్యాలీకి వచ్చిన ప్రతి విజిటర్కి చక్కగా ఒక టైం ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఓ పక్కనేమో పనులు చూసుకుంటూ పిరమిడ్ అక్కడ ఎన్నో మేము కొంతమంది వెళ్ళిన వాళ్ళందరికీ అందులో ఉన్నటువంటి ప్రాక్టికల్గా మోరార్లెస్ ఆల్ బిల్డింగ్స్ అదర్ దాన్ మోస్ట్ రీసెంట్గా వచ్చినటువంటి ఆ వెనకాతలి అకామిడేషన్ తప్పితే మిగిలిన అన్నింటిలో కూడా ప్రసాద్ గారు చెయ్యి ఉంది. ఎందుకంటే ఆ మొదటి 10 సంవత్సరాలు మ్యాక్సిమం డెవలప్ చేయడం జరిగింది. మనకి జీవితంకి ఒక ఒక అర్థం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఐమ్ షూర్ ప్రసాద్ గారు అదే ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ఎంత ఇవ్వగలుగుతామో ఆ టైంలో ఇవ్వగలిగాం. సో ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అనుకోవచ్చు. ఓకే, ఏదో ఒకటి చేశాను, ఒక సాధించి చేసి నా వల్ల జరిగింది అని ఒక ఫీలింగ్ ఉంటుంది, అవునా కదా? సాటిస్ఫాక్షన్. అవకాశం వస్తే పట్టుకోవాలి డియర్ ఫ్రెండ్స్. నేను అదే చూస్తాను ఈసారిలో. అవకాశం వచ్చింది, పత్రికారితో విషయం అర్థం చేసుకున్నారు. ఓకే, ఒక ఇంటర్నేషనల్ పిరమిడ్ వస్తుందా, ఎక్కడ ఆంధ్ర నుంచి చిన్నపిల్లల్ని వేసుకొని ఉద్యోగాన్ని అంటే గవర్నమెంట్ జాబ్ని రిజైన్ చేసి రావడం అంటే ఎంత ధ్యానం. అంటే దాని మీద గురువు ఉండాలి, దాని మీద అవగాహన ఉండాలి. అది అలా వచ్చి అటువంటి అవకాశం దాన్ని పట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఎవరో ఆయన పోడాల్సిన అవసరం లేదు. ఆయనకి ఆయన జీవితం చూసుకుంటేనే చాలు. ఓకే, సో గ్రేట్. మన జీవితం కూడా ఎంతో అర్థవంతమైందని ఒక ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీతో ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేస్తూ టైం గడపడము, ఎన్నో డిస్కషన్ చేసుకున్నాం మనం. బెంగళూరులో ఉంటారు సార్ కూడా, నేను బెంగళూరులో, కాకపోతే ఆయన వ్యాలీ దగ్గర ఉంటారు, నేనేమో సిటీలో ఉంటాను. ఓకే. మ్మ్. ఏంటి లతా గారు, పట్టుకోవాలా వద్దా ఇలా? చాలా గట్టిగా పట్టుకోవాలండి. యాక్చువల్‌గా ప్రసాద్ గారు చెప్తున్న విషయాలు వింటుంటే అండ్ మీరు గూడా మెన్షన్ చేశారు. నా లైఫ్‌లో కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సేమ్ అంటే పిల్లల విషయంలో. నాకు ఇద్దరు బాయ్స్ ఉన్నారు. ఆహ్, వాళ్ళు కూడా ఎప్పుడూ ఏది ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎక్స్‌పెక్ట్ చెయ్యకపోగా, "అరే! మీకేమన్నా కావాలంటే అడగండి మేమిస్తాము" అంటే, కాదు. అది మేము ఎర్న్ చేసుకోవాలి. మేము ఎర్న్ చేసుకున్నప్పుడే మేము తీసుకోగలగాలి అనేది వాళ్ళకొక మైండ్ సెట్ వచ్చేసిందనమాట. అంటే వాళ్ళు నాతో పాటు మెడిటేషన్‌లో అంతగా పార్టిసిపేట్ చేయకపోయినా మమ్మల్ని చూస్తున్నప్పుడు అంటే మేము చేసే ప్రతీదీ చూస్తున్నప్పుడు ఆహ్, వాళ్ళకేంటంటే
ఒక మెడిటేషన్ గురించి గాని, ఏదన్నా విషయం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వింటుంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే వచ్చి నాతో కూర్చొని మెడిటేషన్ చెయ్యి అంటే చెయ్యరు. కానీ ప్రతీదీ విన్నప్పుడు వాళ్ళ అనుభవాల్లో ఏదన్నా అవసరమైనప్పుడు వాటిని యూజ్ చేస్తా వస్తుంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అన్నారు కదా మీరు ప్రసాద్ గారు. వాళ్ళ ఫ్రెండ్స్ మా పెద్దవాడిదైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఈ ఆహ్, ఈ వీడిని అడుగుతుంటారనమాట. మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఏం చేయొచ్చు? ఏంటి? అంటే పెద్దాయన ఎలా ఉంటాడంటే ఏదో ఒక సొల్యూషన్ గైడ్ చూపిచ్చేలాగా లాగా. అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలనుకుందేంటంటే ఎక్స్‌పెక్టేషన్. మీరు చెప్పారు కదా! మనకి మెడిటేషన్‌లోకొచ్చినప్పుడు మనకు అవగాహన పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గిపోతూ ఉంటాయి. మనం ఏదో కావాలి, ఏదో చెయ్యాలి అనుకుంటాం కానీ, అసలు ఏం చేయాలి, ఏంటి అనేది దాని గురించి కూడా అవగాహన రావాలి అంటే, నేను బాగా బిలీవ్ చేసింది నేను మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ఆహ్, ఆహ్, ఇదే మెడిటేషన్ మనకి మంచి అవగాహన ఇస్తది. నాకేం కావాలి అనేది తెలుస్తది. నేనేం చేయాలనుకుంటున్నాను, దాన్ని ఎలా చేయాలి అనే దానికి మనకొక దారి చూపిస్తది అనేది మీ మీ జాబ్ ఎక్స్‌పీరియన్స్ కానీ, అంటే మీరు మెడిటేషన్‌లో వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి గాని, అవన్నీ నాకు కూడా దీంట్లోకొచ్చిన తర్వాత అర్థమైందనమాట. సో, థాంక్ మనకి యూ సో మచ్ అండి. అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఇన్‌ఫాక్ట్ చాలా మందికి ఇలాంటి క్వెషన్స్ ఉంటూనే ఉంటాయి. మనకి ఇప్పుడు ఒక చాట్‌లో చంద్ర సార్ ఒక క్వెషన్ ఉంది. మీకు చెప్పమ ఆహ్, ఆహ్, ఎవరు అంటే వీరేష్ గారు. తను ఏమంటున్నారంటే 4, 5 ఇయర్స్ ముందు క్రిస్టియానిటీ తీసుకోవాలి అనుకున్నారంట. బట్ తీసుకోలేదు. పిల్లలకి అనారోగ్యం ఉండటం వల్ల నేనిలా అనుకోని నేను చేయలేదు కాబట్టి ఇలా జరుగుతుందా నాకు? అందరూ హ్యాపీగానే ఉన్నారు. నేనెందుకు హ్యాపీగా లేను? ఇట్లాంటి రకరకాల క్వెషన్స్ ఉన్నాయి తనకి. అంటే నేను హిందూని ఈ క్రిస్టియానిటీ తీసుకోవాలనుకోని తీసుకోలేదా? తీసుకోవాలంటే నేను హిందూని కదా! అంటే భయాలు. చాలా భయాలు ఇలాంటియున్నాయి. తన యాక్చువల్‌గా క్వెషన్ ఏంటంటే, ఈ ఈ నమ్మకాల నుండి ఎలా బయటపడాలనేది తెలియట్లేదు అంటున్నారు. ఆహ్, నా సింపుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రము ఈ మెడిటేషను, ఈ సెషన్స్ ఇట్లాంటియి మనం ఎప్పుడైతే విజ్డమ్ గెయిన్ చేసుకుంటూ ఉంటామో, ఈ నమ్మకాల గురించి, భయాల గురించి స్లోగా వదిలేస్తూ వస్తుంటాము. అప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ మీ మాటల్లో వినాలనుకుంటున్నాము సార్. ప్లీజ్. అంతే ప్రసాద్ గారు ఆన్సర్ చేయండి. ధ్యానం వల్ల తెలిసేది మనకి మొదట మనం ఈ శరీరం కాదు అని. సో ఇంక మతం అన్నది ఎక్కడొస్తుంది? కాబట్టి భయాలు natural గా పోతాయి. ఒక్కొక్క భయం మన మనసు పొరల్లో ఏవైతే భయాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయో, సొసైటీ నుంచి మన మీద పేర్చబడ్డాయో, ఒక మామిడి తాండ్ర తయారు చేసేటప్పుడు పొరలు ఎలా చేస్తారో అట్లాగా మన చిన్నప్పటి నుంచి సొసైటీ మన మీద అన్ని లేయర్స్ వాళ్ళ అభిప్రాయాలన్నీ మన మీద రుద్దింది. సో ఆ భయాలన్నీ నెమ్మది ధ్యానం అవగానే ఈ పొరలన్నీ ఉల్లిపాయ పొరలో తొలగినట్టుగా నెమ్మదిగా ఒక్కొక్కటి తొలగి మనకి ఒక రకమైనటువంటి మనము ఎప్పుడు సత్యము నిత్యము అయినటువంటి ఒక చైతన్యము అన్నటువంటి ఒక అవగాహన మనకి ధ్యానం ద్వారా కలుగుతుంది. ఎప్పుడైతే అది కలిగిందో ఇంకా మతం అంటే మన అభిప్రాయము, అది ఇంకా నెమ్మదిగా ఆ భయం పోవటం అన్నది జరుగుతుంది. సో అప్పుడు మనం విశ్వమానవుడు. ఈ గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప అరవిందో లాంటి వాళ్ళు వీళ్ళందరూ చెప్పింది, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చెప్పింది అదే. విశ్వమానవుడు తయారవుతాడు ధ్యానం ద్వారా. ఈ మతాలు అన్నవి ఆటోమేటిక్ గా ఆ బ్యారియర్స్ అన్ని పోతాయి. సో ఇది మనం థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఎస్, అంతేనండి ఆన్సరు. దానిలో ఉండండి, ప్రతి వినండి. లతా గారు చెప్పారు. తర్వాత మీకే తెలిసిపోతుంది. ఇదా అదా అనేది అది అసలు డజన్ డు నాట్ మ్యాటర్ అని తెలిసిపోతుంది మీకే. ఏదితో సంబంధం ఉండదు. దేనితో సంబంధం ఉండదు. దేంట్లో ఉన్నా మన ఆలోచన మనదే, మన శక్తి మనదే. అది ప్రతి మతంలోనూ ఒకటే, ప్రతి కులంలోనూ ఒకటే, ప్రతి దేశంలోనూ ఒకటే. రిసోర్సెస్ అనేవి ప్రతి చోట కామనే. వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ లేదు, అందరికీ ఒకటే. దేవుడు డిఫరెంట్ అన్నారా, అది కూడా ఒకటే. ఈ శక్తి క్షేత్రంలో అంతా ఒకటే, సపరేట్ లేదు. తెలుసుకోండి, సత్యము ఒకటే. అందరూ చెప్పేది ప్రేమతత్వము, అందరూ చెప్పేది స్వేచ్ఛ. ఇవే ఉన్నాయి ప్రతి దాంట్లో కూడాను. సో డియర్ ఫ్రెండ్స్, ప్రసాద్ గారు చెప్పినట్టుగా
మీరు ధ్యానం చేయండి చాలు, మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఇంకా అది క్వశ్చన్గా ఉండదు కూడా మీకు. ఓకే. ఒకవేళ ఉందనుకోండి, అప్పుడు బాగా మీకు బాగా అద్భుతంగా మీ ఇంట్యూషన్ పెరుగుతుంది. పెరిగి ఏదో విషయాల వలన, హ్యాపీనెస్ కోసం కాదు, ఏదైనా ఒక ప్రత్యేక కారణం వల్ల మీరు అలా మారాలనుకుంటే మారచ్చు. అందులో ఏమీ లేదు దానివలన. రైట్. సో ధ్యానంలో మాత్రం కంటిన్యూ చేయండి. ఒక 2-3 మంత్స్లో మీకు అద్భుతమైన క్లారిటీ అయితే వచ్చేస్తుంది. రైట్. సో ప్రసాద్ గారు ఈసారి తెలుగులో చేస్తున్నారు. జనరల్గా యు నో దట్ ఇంగ్లీష్లో చేస్తాము. పిఎంసి గురించి చెప్పండి. సత్యదర్శనం అన్నది ఈరోజు ఇంటింటికి చేరుతోంది పిఎంసి ద్వారా. సో మొదటి శాటిలైట్ ఛానల్ గా స్టార్ట్ చేసే పత్రిది ఆ రోజు చెప్పటము, ఆ, నేను కారులో ఉన్నాను ఆ రోజు. ఆయన నాతో పక్కనుండి అన్నారు, నాకు 2 కోరికలు ఉన్నాయి అన్నారు. ఆ 2 కోరికల్లో ఒక కోరిక ఈ టీవీ. అది ఇంత అద్భుతంగా నెరవేరింది ఈ రోజున. అసలు చాలా అద్భుతం ఇది. సో టీవీ ఛానల్స్ ద్వారా కూడా పిఎంసి చూపించగలగటం అన్నది ఈరోజు. పిఎంసి ద్వారా ఎంతో మంది కొత్త వాళ్ళు, ఒకప్పుడు పాంప్లెట్లు పంచేవాళ్ళము. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చక్కగా ఈ పిఎంసి ద్వారా ఎంతో మంది కొత్త వాళ్ళకి అందరికీ కూడా మెడిటేషన్ అనేటటువంటి ఈ గొప్ప ఆ, సత్యము అందరికీ కూడా వాళ్ళకి కనపడుతోంది. వాళ్ళ జీవితాలు మెరుగవటానికి ఉపయోగపడుతోంది. తద్వారా సొసైటీలో గోల్డ్ అనేది రావడానికి మనం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాం. పిఎంసి అన్నది ఒక గొప్ప, దానికి ఒక వాహకం అవ్వటం అన్నది, పత్రిజీ సంకల్పం నెరవేరటము, పత్రిజీ యొక్క విజన్, అన్ని విజన్స్ ఆయనవి మేనిఫెస్ట్ అయ్యాయి. సో అందులో నా ఉద్దేశంలో ఇది చిట్ట చివరిది పిఎంసి అన్నది. సో అది ఆయన చూశారు కూడా. ఎంతో గొప్పగా అదే ఒక వృక్షం లాగా పెరగటం అన్నది చూశారు. ఈరోజు ఎన్నో పక్షులు ఆ వృక్షం మీద వాలుతున్నాయి ధ్యానం కోసము. అవన్నీ కూడా ఆ ధ్యాన ఫలాలు తీసుకుని అవి మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళి అవి వదిలిపెడతాయి ఆ ధ్యాన ఫలాల్ని. అవి మళ్ళీ వృక్షాలు అవుతాయి. సో ధ్యానం అనేది అత్యద్భుతంగా స్ప్రెడ్ అవటానికి పిఎంసి గొప్ప మీడియం. మీడియా ఒక మీడియంగా పిఎంసి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ చాలా ప్రసాద్ గొప్ప గారు. విషయం ఎస్. ఇది. మరి ఆ పిఎంసికి మన అందరము నీరు పోస్తూ ఉండాలి. దానికి ఎంత నీరు పోస్తే అంత పెరుగుతూ ఉంటుంది. ఎసెన్షియల్. అందరూ సపోర్ట్ చేస్తేనే ఏదైనా ముందుకు ఉంటుంది ఫ్రెండ్స్. 24/7 ఛానల్లో అడ్వర్టైజ్మెంట్కి సంబంధం లేకుండా ఎంతో చక్కగా ఒక ధ్యానం కూర్చున్నామంటే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ రాకూడదు. అదే యూట్యూబ్లో కూర్చున్నాం అనుకోండి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఏ ధ్యానం చేయగలుగుతాం? ఏది యూట్యూబ్ రెగ్యులర్ ఛానల్స్లో. వీటన్నింటినీ అవాయిడ్ చేస్తూ ఒక అద్భుతమైన అనుభవం ఇవ్వాలని చెప్పేసి ఒక ఈ ఛానల్ అటువంటి మహా ఉద్దేశంతో, ఏది ఉద్దేశము, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ధ్యాని కావాలి అనేది మాత్రమే పత్రిక ఉద్దేశము. అదే ఈ పిఎన్సి రన్ చేసినటువంటి మాస్టర్ యొక్క ఉద్దేశం ఇప్పుడు. సో ఖచ్చితంగా మనందరము దానికి నీరు పోద్దాం డే ఫ్రెండ్స్. ఏమవుతుంది, అదర్వైజ్ ఛానల్ కొన్ని రోజులకి అది నీరు పోసే వాళ్ళు ఉంటేనే అది పెరుగుతూ ఉంటుంది. సో మనము దాన్ని గమనిస్తూ ఈ స్పిరిచువల్ ప్రాజెక్ట్స్ ఏమన్నా కూడా మన అవకాశం ఉంటే పట్టుకోవాలి. చేసుకున్న వాడికి చేసుకున్నంత అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రసాద్ గారి దేశంలో అదే చూస్తాను నేను. ఆయన ఆ రోజు అలా పట్టుకున్నారు చక్కగా. ఏం కావాలి అల్టిమేట్గా? వాళ్ళ పిల్లలు చక్కగా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసుకొని ఒక ధ్యానానికి సంబంధించిన డిగ్రీలు సంపాదించుకొని దాన్నే చేస్తూ లైవ్లీహుడ్ కూడా అందులో వస్తుంది. ఇంక అంతకన్నా గొప్ప విషయం ఏం కావాలి? ధ్యాన ప్రచారంతో లైవ్లీహుడ్ వస్తుందంటే ఇంక అంతకన్నా గొప్ప విషయం ఏం కావాలి? ఉం? సో ఆయన లైవ్లీహుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యాన ప్రచారం, పిరమిడ్లు కట్టడం ద్వారా ఆయన లైవ్లీహుడ్ ఉంది. ఇంక అంతకన్నా ఏం కావాలి? సో ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. స్వామి కార్యం స్వకార్యం అంటాం కదా, అలాగా రెండు ఒకటయ్యాయి. రెండు రెండు ఒకటయ్యాయి ఒకటి. కదా అద్భుతంగా. సో డియర్ ఫ్రెండ్స్, మన అవకాశాలని ఖచ్చితంగా మనం పట్టుకోవాలి. అదే లతా మేడం చేస్తున్నారు. లతా మేడం వీళ్ళ ద్వారా ఒక పెద్ద పిరమిడ్ అయితే వస్తుందండి. ఓకే.
వాళ్ళకి ఢిల్లీ పిరమిడ్ నా నా దీంట్లో దృష్టిలో వీళ్ళు ఢిల్లీ పిరమిడ్ వీళ్ళ ద్వారా వస్తుంది. ఓకే, న్యూయార్క్లో ఎక్కడో ఉంటారు, న్యూయార్క్ దగ్గరలో, బట్ దే విల్ హ్యావ్ టు బిల్డ్. ఓకే, ఎస్, వేణు గారి మాటలతో కంక్లూడ్ చేసుకుందాం. షేరింగ్ ఎలా ఉంది వేణు? సార్ నమస్తే సార్. ఆ, నమస్తే ప్రసాద్ సార్, నమస్తే లత మేడం, చంద్ర సార్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. అనుభవాలు సార్, సర్వీసు ఇన్స్పైరింగ్ గా ఉంది అందరికీ. ఆ, మళ్ళా మళ్ళా వినాలని ఉంది. సో చాలా బాగున్నది సార్. సార్ని ఒకసారి క్లాస్కి పిలవండి, మీ దగ్గర క్లాసులకి. తప్పకుండా సార్. ఓకే, ఉమ్. రైట్. ఓకే డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో ఇది రెండో థ్యాంక్ వారం, యూ అండి. 2 వీక్స్ బుద్ధా అయింది CEO ఇంకా. ద్వారా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మీకు కూడా. థ్యాంక్ యూ.